హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుందాం చూద్దామండి. ముందుగా నేను కేజీ చికెన్స్ అయితే జాయింట్స్ తీసుకున్నాను. ఉప్పు కారం మెల్ట్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను అనమాట పక్కన. ముందుగా హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, సాల్ట్ తగినంత, కారం తగినంత, ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా కొద్దిగా, ధనియాల పౌడర్ కొద్దిగా, వైట్ పెప్పర్ పౌడర్ కొద్దిగా, మనకి మసాలా కారం కాకుండా మనకి పచ్చి కారం ఉంటుంది కదా, అది కొంచెం అలా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కప్పు పెరుగు తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో సాస్ కూడా కొద్దిగా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ఆనియన్స్ కూడా అక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూడా మనకి ఫ్రై ఆనియన్స్ కలిపిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న దాన్నంతా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వాటర్ అనేది తీసుకున్నాం, అందులో కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగాలు, అనాస పువ్వు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కస్తూరి మెంతి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మొత్తాన్ని కూడా గరిటతో అలా కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సింగ్ చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని అటు ఇటుగా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ కోసం కొంచెం యాలకులు వేద్దాం. అందులో కూడా యాలకులు వేసుకోలేదు కాబట్టి అందులో కూడా కొంచెం యాలకులు వేసుకొని కొంచెం బాగా ఆసరం మరిగిన దాకా ఉంచుకొని ఆ వాటర్ని కొద్దిగా చికెన్ దాంట్లో యాడ్ చేస్తే కొంచెం ముక్కకు బాగా మసాలా అది అంటే సూపర్గా వస్తుంది. మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ ఎసర్లో కొంచెం అలా వేసేసుకుంటే మనకి కొంచెం బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఆ బాయిల్ అయిపోయిన దాన్ని కొంచెం బాగా ఒక 80% వరకు అయిన తర్వాత మనం పక్కకు తీసుకుంటే మనం బిర్యానీలో వేసుకొని చేసుకోవడానికి చాలా పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇది ఇలా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా అంటే చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. చూసారా 80% అయితే ఉడికిపోయింది కదా మనకి రైస్. ఆ రైస్ అంతా కూడా ఇది ఒక చికెన్ 50% ఉడికిన తర్వాత దాని మీద లేయర్స్ కింద వేసుకొని కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఫ్రై ఆనియన్స్ అవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేసుకుంటే మనకి రైస్ అనేది పొడిగా వస్తుంది అనమాట. చూసారా ఎంత బాగుందో రైస్. ఇదిలాగా ఈ రైస్ని 3 లేయర్స్ కింద అలా వేసుకొని కొత్తిమీర, ఆ ఫ్రై ఆనియన్స్తో పాటు గార్నిష్ చేసుకుంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి మిగతా 20 మినిట్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టాలి. సిమ్లో పెడితే అప్పుడు మనకి ముక్క అనేది ఉడికి చాలా అంటే ఎమ్మీగా, స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. బిర్యానీ రెడీ. చికెన్ దమ్ బిర్యానీ ఎంత సింపుల్లో కదా, ఎంత బాగుందో. 30 మినిట్స్లో రెడీ అయిపోతుంది బిర్యానీ. చెంబ్రీ విత్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చికెన్ దమ్ బిర్యానీ చాలా స్పైసీగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.